భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ మౌలిక వసతుల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పట్టణానికి చెందిన కాలనీ అయినప్పటికీ మారుమూల గ్రామాన్ని తలపించే పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, దెబ్బతిన్న రహదారులు, ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా కాలనీ అంతా నీటితో నిండిపోతుండటంతో ప్రజల రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఇళ్ల ముందు రోజుల తరబడి మురుగు నీరు నిల్వ ఉండడంతో దోమలు, దుర్వాసన, విషసర్పాల బెడద పెరిగిందని కాలనీవాసులు వాపోతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ సందర్భంగా 7వ వార్డు సభ్యుడు కావూరి గోపి మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాధ్యతలు చేపట్టి 6 నెలలు పూర్తవుతున్నప్పటి నుంచి కాలనీలో నెలకొన్న సమస్యలను గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ప్రజల తరపున నిరంతరం వినతిపత్రాలు అందజేస్తూ సమస్యలపై అధికారులతో మాట్లాడుతున్నప్పటికీ స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. కాలనీవాసులు ప్రాథమిక సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రజల ఇబ్బందులను గుర్తించి గ్రామ పంచాయతీ అధికారులు, సర్పంచ్ వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని డ్రైనేజీ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, స్థానికులు కూడా ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించి సుభాష్ నగర్ కాలనీని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సుభాష్ నగర్, నా పేరు ధనేశ్వరరావు. ఇక్కడ ఇది పెద్ద డ్రైనేజ్. ఇది భద్రాచలంలో ఉన్న 7 వార్డుల్లోంచి వచ్చే నీరంతా కూడా ఇక్కడి నుంచి బయలుదేరి కరకట్ట వరకు వెళ్తుంది. ఇటు దానికి గత 15 సంవత్సరాల నుంచి దీని డ్రైన్ కోసం ఎన్నోసార్లు మొరబెట్టుకోవడం అయింది ఇక్కడ ప్రజలందరూ కూడా. దీనివలన ఒక్కోసారి గోదావరి వాన వచ్చినప్పుడు కూడా దీని నుంచే గోదావరి రావడం జరుగుతుంది. ఈ డ్రైన్ ఎస్టిమేట్ వేశారు. పోయిన సంవత్సరం ఎస్టిమేట్ వేసి 9 లక్షలు అవుతుంది. మొత్తం పూర్తి అయితే 40 లక్షల దాకా అవుతుందని చెప్పారు. 3 దఫాలుగా పెడతా ఉన్నారు. ఇంత మటుకి పాలక మండలి వచ్చింది కానీ ఏమీ దీని మీద శ్రద్ధ చేయట్లేదు. కనుక దయచేసి వెంటనే సుభాష్ నగర్లోని డ్రైనేజ్ వ్యవస్థ, అట్లాగే భద్రాచలం మొత్తం మీద కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కట్టిన డ్రైన్ సిస్టమ్ ఉంది. అప్పుడు 50 ఏళ్ల క్రితం ఉన్న జనాభా 5,000 జనాభా, ఇవాళ 1,00,000 జనాభా ఉన్నారు. కనుక వాడక ఎక్కువైంది. కనుక భద్రాచలం ప్రతి డ్రైన్ కూడా రీమోడల్ చేసి మళ్ళీ డ్రైన్ వ్యవస్థ చేయాలి. మరి చేయకపోతే రాబోయే రోజుల్లో ఉన్న నీరంతా రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలోకి వచ్చేయడం జరుగుతుంది. తక్షణమే గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు దీని మీద స్పందించి, కమిటీ కూడా స్పందించి, గతంలో అంటే ఎలక్షన్లు లేవు, సర్పంచ్ లేరు, వార్డు మెంబర్ లేరు అన్నారు. ఇప్పుడు వార్డు మెంబర్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలామంది వచ్చారు. మరి ఆ ప్రజాప్రతినిధులు ప్రతి కాలనీలో మరి వారు వార్డులోంచి ఏమి డ్రైన్లు వేయాలి, ఎన్ని డ్రైన్లు కావాలి, ఎంత బడ్జెట్ కావాలి, మరి తిరగాలి. మీరంతా వార్డు మెంబర్లంతా మీరు ఆఫీసుల్లోని పంచాయతీ ఆఫీసులో కూర్చుని మీరు ఏంటి అంటే కుదరదు. తక్షణమే మీరంతా బయలుదేరి ప్రతి వార్డులో ఏ డ్రైన్ కావాలి, డ్రైన్ సిస్టమ్ లేకపోతే రేపు రోడ్లన్నీ వేసి ముందు సిమెంట్ రోడ్లు వేసేస్తున్నారు. డ్రైన్స్ లేకుండా సిమెంట్ రోడ్డు వేయడం వలన సిమెంట్ రోడ్లన్నీ కూడా కుంగిపోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డ్రైన్ సిస్టమ్ వస్తేనే రోడ్లు ఆగుతాయి. లేకపోతే డ్రైన్ సిస్టమ్ అయితే రోడ్లన్నీ కూడా వేసిన లక్షల రూపాయల రోడ్లన్నీ నాశనం అయిపోతాయని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. తక్షణమే స్పందించి, ప్రజానాయకులు స్పందించి, అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు మరి మంచి ఎమ్మెల్యే గారు ఉన్నారని ఊరందరూ అనుకున్నారు. అట్లాగే మీరు వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి కాలనీలన్నీ తిరిగి దీనికి బడ్జెట్ మరి తక్షణమే డ్రైన్ వ్యవస్థకి చూడాలని. మరి ప్రజలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం అంతా చెత్త అంతా కొట్టుకొచ్చి కాలనీల్లోకి వచ్చేస్తుంది. దయచేసి ఇమ్మీడియట్లీ డ్రైన్ వ్యవస్థ చేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను. నా పేరు కావూరి గోపి. నేను భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ 7వ వార్డులో వార్డు సభ్యుడిగా ఉంటున్నాను. ముఖ్యంగా నా కాలనీ వచ్చేసి సుభాష్ నగర్ కాలనీ. సుభాష్ నగర్ కాలనీలో ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్ల మీద డ్రైన్లు లేక మరి నీరు రోడ్డు మీద నిలుస్తుంది. కనీసం ఈ రోడ్లో జనాలు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికర వాతావరణం ఉంది. పంచాయతీ అధికారులకి మరి మేము ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఈ పరిస్థితి మరి ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ కాలం అంతా డ్రైనేజీ అంతా మూసిపోతున్నారు. ఇక్కడ నీరు వెళ్ళడం లేదు. సుభాష్ నగర్ కాలనీ
ఇదంతా చెత్త వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ వాసన వస్తుంది. ఇంట్లో వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. ఎప్పటికప్పుడు తీసినా సరే చెత్త వచ్చి కొట్టుపోయి వచ్చేస్తుంది, ఆగిపోతుందండి. ఏమన్నా దీన్ని సరైన చర్య తీసుకుని దాన్ని శుభ్రం చేయండి. పెద్ద మనుషులు వస్తున్నారండి, వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్ళడం తప్ప అండి మళ్ళీ వచ్చి తిరిగి మొహం గెలిచిన వాళ్ళు కూడా అండి రోడ్డు పడదు కాలువ పడదు అని చెప్పి తప్పుకున్నారండి మొన్న ఈ మధ్యన గెలిచిన వాళ్ళు. సుభాష్ నగర్ కాలనీ నాయన నమస్కారం తండ్రి. మా కాలనీని కొంచెం కాలువలు రోడ్లు ఈ సమీక్షలు మేము తీయలేక ఇసుకు కుడుతుంది అయ్యా. ఎన్నడూ మాకు బాగుపడతాయి. ఇప్పటికి 30 సంవత్సరాలు దాటింది, ఇంతవరకు దీని గురించి చేసిన వాళ్ళు లేరు. గెలిచిన వాళ్ళు మేము చేస్తాం అంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మరి ఎట్లా ఏం చేయాలో మేము ఎంతకని పడాము. పాములు వస్తున్నాయి, డ్రైనేజీలు మంచిగా లేక దోమల మందు కూడా కొట్టట్లేదు. దోమలతో చచ్చిపోతున్నాం. ఉన్నది తాటే కొంపలలో ఉన్నాం. ఏం చేయాలో మా పరిస్థితికి ఇలాగే వదిలేస్తారా మమ్మల్ని?